కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరము ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరము మధ్యాహ్నం 3:56 నిమిషాల నుంచి 7:56 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం అనేది జరగబోతుంది. ఇండియాలో కనపడదు, కానీ ప్రభావం ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి, యూఎస్లో ఉన్న వాళ్ళకి గ్యారంటీ ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి విషయాలు జరుగుతుంది అంటే, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య సమస్య ఎక్కువ ఉంటుంది. లాంగ్ ట్రావెల్, ఫ్లైట్ ట్రావెల్, అదేలాగా బంకీ జంపింగ్, ట్రెక్కింగ్, చాలా పెద్ద ప్లేస్కి వెళ్తున్నాము, చాలా పెద్ద మనుషులతో ఉన్నాము అనే ఒక సిచ్యువేషన్లో ఒక ట్రాప్లో చిక్కుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ గురువు ఒక దృష్టిలో ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ రాదు, చిన్నగా వచ్చి వెళ్తుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ 2 డేట్స్ ఉంది కదా, 17th నుంచి +or-10 డేస్ మనం ట్రావెల్ చేయకుండా ఉండడం మంచిది. ఇంకొకటి, నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క లోవర్ బ్యాక్, కాళ్ళు ముట్టి సంబంధించిన, మోకాళ్ళు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్లతో కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన క్యాష్ ఇలాంటి విషయాల్లో కరెక్ట్గా మనం చూసుకోవడం. మెయిన్గా నేను చెప్పేది అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు, నాన్నమ్మ లేదంటే తాతయ్య, వీళ్ళందరూ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. నైట్ టైం మీరు ట్రావెల్ చేస్తున్నారో, రిస్క్ తీసుకొని కొన్ని విషయాలు చేస్తున్నారంటే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎదురు చూడని చాలా మంచి విషయాలు జరుగుతుంది. మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది తర్వాతనే జరుగుతుంది. సో ఈ యొక్క విషయం కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్గా ఈ 3:56 ముందర ఒక స్నానం, 7:56 తర్వాత ఒక స్నానం, తర్వాత రుద్రాభిషేకం చేయడం, ఆ రుద్రునికి అభిషేక ఆరాధనలు చేసి మీరు అక్కడ ఉన్న వేద బ్రాహ్మణులకి పూజ చేసే బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం. మెయిన్గా అరటి పండు, అరటికాయ, బియ్యము ఇవన్నీ మీరు దానం చేశారు అంటే చాలా మంచి విషయాలు మీకు జరుగుతుంది. ఇలాంటి నెగటివ్ ఈ గ్రహాన్ని యొక్క చెడు ఎఫెక్ట్స్, ఫలితాల నుంచి మీరు బయటికి రావడానికి ఛాన్సెస్ చాలా బాగుంటుంది. సో మీ అందరూ బాగుండాలి. ఐఎమ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం, గజకేసరి స్టెల్లర్ అస్ట్రాలజీ. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ.